నమస్తే అండి, వెల్కమ్ టు సూపర్ ఫుడ్. మన సౌత్ ఇండియాలో భోజనం ఎండింగ్ పార్ట్ ఏంటి అని అంటే పెరుగన్నం లేకుండా అస్సలు మనకి అంటే పెరుగు లేకపోతే అసలు ఇన్కంప్లీట్ అయినట్టుగానే ఉంటుంది. జస్ట్ ఒక ముద్ద పెరుగన్నం తినేటప్పటికి ఏంటంటే కడుపు నిండిపోయినట్టు కూడా ఉంటుంది అనమాట. అంత ఎఫెక్ట్ ఉంటుంది పెరుగు అనేది మనకి పాల నుంచి తయారయ్యేటువంటి ప్రోడక్ట్ అందరికీ తెలిసింది. చాలామంది ఇళ్లలో పెరుగు తోడు పట్టుకుంటారు. ఈ మధ్య మనకి షాప్స్లో కూడా చక్కగా దొరుకుతుంది. డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్యాక్టీరియా యాడ్ అయినటువంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ కర్డ్స్ అంటే పెరుగులు మనకి దొరుకుతున్నాయి అన్నమాట. సో చాలా డిఫరెన్స్ ఉంటుంది. అందులో మనకు చూడటానికి చక్కగా గడ్డ పెరుగు కనిపించినా కానీ అందులో ఉండే బ్యాక్టీరియాని బట్టి కూడా పెరుగు చేంజ్ అనేది ఉంటుంది అనమాట. ఇప్పుడు మీకు అర్థమైపోయి ఉంటుంది. మనం పెరుగు గురించి మాట్లాడుకుంటున్నాం. సో పెరుగు గురించి మనం బౌల్డని మాట్లాడుకుందాం. తర్వాత పెరుగు రెసిపీస్ బౌల్డని చేసుకుందాము. సో ఇప్పుడు మన మెరుగైన ఆరోగ్యం కోసము నేను చేసి చూపించబోయే మోస్ట్ కామన్ రెసిపీ ఏంటంటే పెరుగన్నం. పెరుగన్నానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. ఉడికించిన అన్నం, పెరుగు, కొబ్బరిపాలు, ఎండుమిర్చి, జీడిపప్పు, వెన్న, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, ఉప్పు, దానిమ్మ గింజలు, పచ్చిమిర్చి. సో చాలా సింపుల్గా చేసేయచ్చు. అయితే కొంచెము మనం ఇందులో స్పెషాలిటీ యాడ్ చేయాలి కదా. ఇక్కడ నేను రెగ్యులర్ పాలు బదులు కొబ్బరి పాలు తీసుకున్నాను. యూజువల్గా ఏంటంటే మనకి పెరుగన్నానికి జనరల్గా ఏంటంటే పెరుగుతోనే మిక్స్ చేసేస్తూ ఉంటారు. అంటే ఫస్ట్ రైస్ కుక్ చేసిన తర్వాత అందులో కొంచెం వాటర్ వేసి పెరుగు యాడ్ చేసి తర్వాత తాలింపు చేసేసుకోవటం జనరల్గా జరుగుతుంది. సో అయితే ఇక్కడ ఏంటంటే నేను కొంచెం కొబ్బరి పాలు తీసుకున్నాను, అదే యాడ్ చేస్తాను. నార్మల్ పాలు కూడా యాడ్ చేసుకోవచ్చు. యాక్చువల్గా పాలు ఎందుకు ఇక్కడ కొంచెం యాడ్ చేస్తాం, చాలా తక్కువ క్వాంటిటీనే యాడ్ చేయాలి. ఎందుకు యాడ్ చేస్తున్నామంటే ఆ ఎక్స్ట్రా టేస్ట్ కోసం అనేది యాడ్ చేస్తున్నాము. అయితే ఏదైనా సరే ఆహార పదార్థాలు మన ప్లేట్లోకి వచ్చేటప్పటికి ఎన్ని ఎక్స్ట్రాలు వచ్చినా ఏ కొంచెం వచ్చినా కూడా అది డెఫినెట్గా కొన్ని పోషకాలు ఇస్తూ ఉంటుంది. కాబట్టి పెరుగులో ఉన్నటువంటి పోషకాలన్నీ ఆఫ్కోర్స్ పాలలో ఉంటాయి, ఎందుకంటే పాల నుంచి పెరుగు తయారవుతుంది కాబట్టి. కాదంటే ఇక్కడ ఎక్స్ట్రా ఏంటంటే మనకి 2 ఇంపార్టెంట్ గుడ్ బ్యాక్టీరియా పెరుగులో డెవలప్ అవుతుంది అనమాట. అది మన డైజెస్టివ్ సిస్టమ్ని చక్కగా ఉంచుతుంది, అరుగుదల చక్కగా ఉండుస్తుంది. తర్వాత మనకి ఇమ్యూనిటీ బాగా పెంచేటట్టు హెల్ప్ చేస్తుంది అనమాట. అది మోస్ట్ ఇంపార్టెంట్గా. అది మన పెద్దలు ఎంత చక్కగా ప్లాన్ చేశారంటే భోజనం అయిపోయిన తర్వాత లాస్ట్లో కొంచెం అంతా పెరుగన్నం పెట్టారు. సో దానివల్ల ఏంటంటే మనకి గుడ్ బ్యాక్టీరియా మనం తీసుకున్న ఆహారానికి కూడా ఫైబర్ ఏదైతే ఉందో ఆ ఫైబర్ మీద గుడ్ బ్యాక్టీరియా డెవలప్ అవ్వాలి అంటే కూడా ఆల్రెడీ మన గట్లో ఉన్నటువంటి బ్యాక్టీరియాతో అది డెవలప్ అవుతుంది. పెరుగు కొంచెం యాడ్ అయ్యేటప్పటికి అది డెఫినెట్గా గుడ్ బ్యాక్టీరియా అనేది చక్కగా డెవలప్ అవుతుంది. ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్గా ఏంటంటే మనము ఆహారంలో ఏమన్నా మనకి పడని వస్తువులు ఉన్నా, ఏదైనా విష పదార్థాలు కలిసిన అంటే కంటామినేషన్ లాంటిది ఏదైనా అయినా కూడా, ఎస్పెషలీ బయట ఆహారం ఎక్కువగా తీసుకున్నప్పుడు నీళ్ళ నుంచి కంటామినేషను, తర్వాత ఆకుకూరలు కాయగూరలు సరిగ్గా కడగకపోవటము, ఇట్లాంటి కంటామినేషన్ అనేది చాలా వస్తూ ఉంటుందన్నమాట బయట ఆహారం తీసుకుంటున్నప్పుడు. ఆ టైంలో ఆ కంటామినేషన్ నుంచి మనకి ఆ ఎఫెక్ట్ మన మీద పడకుండా పెరుగు ఆఫ్ చేస్తుంది అనమాట. అందుకని ఎప్పుడు కూడా ఎవరైనా సరే, ముఖ్యంగా సింగిల్గా ఉన్న వాళ్ళు, చాలామంది బ్యాచిలర్స్, తర్వాత కాలేజ్ స్టూడెంట్స్, పిల్లలు, వీళ్ళందరూ బయట ఆహారం ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు కదా. ఆ ఆహారం తీసుకున్నప్పుడు కంపల్సరీ వాళ్ళు కొంచెం అంత మజ్జిగ కానీ పెరుగు కానీ తీసుకుంటే కనుక చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఆ చెడు ఎఫెక్ట్ అనేది రాకుండా ఉంటుంది అనమాట. సో మనం ఫస్ట్ చేయవలసినవన్నీ ఏంటంటే జస్ట్ పెరుగన్నం ఫస్ట్ కలిపేసుకుని తర్వాత తాలింపు చేసుకోవటం అనమాట. అంత సింపుల్ ఇది. సో ఫస్ట్ మనము రైస్ ఇక్కడ బౌల్లో యాడ్ చేసేసుకుందాము. రైస్ మెత్తగా ఉంటే బాగుంటుంది. యాక్చువల్గా కొందరు ఆఫ్కోర్స్ గట్టిగానే ఇష్టపడుతూ ఉంటారు. ఎంత మెత్తగా ఉంటే అంత బాగుంటుంది పెరుగన్నము. క్రీమీగా అంటే క్రీమీగా రెడీ అవుతుంది అనమాట. సో ఫస్ట్ కొంచెం మెత్తగా చేస్తున్నాను దీన్ని. కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నాను. ఈ వాటర్ ఏంటంటే అన్నీ మనము యాడ్ చేసేది అంతా ఇంగ్రీడియంట్స్ అన్నీ చక్కగా పడుతుందన్నమాట. తర్వాత వెంటనే డ్రై అయిపోకుండా ఆ పెరుగన్నము
ఆ కన్సిస్టెన్సీ చక్కగా మెయింటైన్ అవుతుంది. అందుకోసం అనేసి కొంచెం అంతా మనం ఇక్కడ వాటర్ యాడ్ చేసేయాలి ఫస్ట్. తర్వాత ఉప్పు యాడ్ చేస్తున్నాను. మొత్తం అంతా అన్నిటికీ కలిపి వేసేసాను అన్నమాట. నెక్స్ట్ కొబ్బరి పాలు, కొంచెమే కొబ్బరి పాలు. సో ఇది చాలా యూనిక్ టేస్ట్ వస్తుంది. నెక్స్ట్ పెరుగు. సో ఆల్మోస్ట్ మనము రైస్ ఎంత తీసుకుంటున్నామో అంత ఆల్మోస్ట్ పెరుగు మనకి ఉండాలన్నమాట. సో రైస్ మిక్స్ చేసేసుకున్నాం, దీన్ని పక్కన పెట్టేసుకుందాము. నెక్స్ట్ మనము తాలింపు రెడీ చేసుకుందాం. సో ఎందులో అయితే సర్వ్ చేసుకుంటామో అందులో మనం దీన్ని సర్వ్ చేసేసుకుందాం ఫస్ట్. సో పెరుగన్నము ఎప్పుడు చక్కగా ఆ మట్టి కుండలో ఉంటే చాలా చూడటానికి చాలా బాగుంటుంది కదా, అపటైజింగ్గా ఉంటుంది, కరెక్ట్గా అప్రాప్రియేట్గా ఉన్నట్టు అనిపిస్తుంది. సో ఇక్కడ మనకి ప్యాన్ కూడా హీట్ అయిపోయింది. నెక్స్ట్ 1 by 1 తాలింపు అన్నీ చేసేసుకుందాం ఇక్కడ. సో ఫస్ట్ నేను ఇక్కడ ఆయిల్ కాకుండా బటర్ ఉపయోగిస్తున్నాను అనమాట. ఇది కూడా ఒక మన పెరుగన్నానికి మంచి ఎన్హాన్సింగ్గా ఉంటుందన్నమాట, టేస్ట్ ఎన్హాన్స్ చేస్తుంది. ఎందుకంటే ఇది కూడా మిల్క్ ప్రోడక్టే కాబట్టి బటర్ ఉపయోగిస్తున్నాను, నూనె కాకుండా బటర్ ఉపయోగిస్తున్నాను. నెక్స్ట్ ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, తర్వాత జీడిపప్పు, సో జీడిపప్పు కొంచెం వేగిన తర్వాత తీసేయచ్చు. నెక్స్ట్ కరివేపాకు, సో స్టవ్ ఆఫ్ చేసేసి తాలింపుని మనము ఇందులో వేసేసుకుందాం. సో ఫైనల్గా కొన్ని దానిమ్మ గింజలు, సో ఇంతకన్నా బ్యూటిఫుల్ పెరుగన్నం రెడీ అవ్వదు. ఎందుకంటే చాలా చాలా రుచిగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. మీరు డైలీ అన్నా చేసుకోండి, లేకపోతే స్పెషల్ అకేషన్లో డెఫినెట్గా చేయండి. ఈ విధంగా చేయండి, చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే మనం ఇందులో కొబ్బరి పాలు తర్వాత వెన్న ఉపయోగించామన్నమాట. రెగ్యులర్ పెరుగన్నం కంటే ఆ టేస్ట్ అనేది చక్కగా ఎన్హాన్స్ అయిపోతుంది. పెరుగన్నం రెడీ అయిపోయింది. పెరుగు గురించి మరికొన్ని ప్రయోజనాలు మరొకసారి మీకోసం. ఈ వేసవిలో మీరు రోజువారీ ఆహారంలో పెరుగును చేర్చుకోండి. ఇది మీ శ్రేయస్సును మెరుగుపరచడానికి గొప్ప మార్గం. క్రమం తప్పకుండా పెరుగు తీసుకోవడం వల్ల ఆర్థరైటిస్, ఆస్టియోపోరోసిస్ వంటి వ్యాధుల్ని రాకుండా చేస్తుంది. ఇది ఎముకల విరుగుళ్ళని దూరం చేస్తుంది. పెరుగు గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. దీనిలో కొవ్వు పదార్థాలు ఉన్నప్పటికీ పెరుగులోని మంచి కొవ్వులు గుండె ఆరోగ్యానికి సహకరిస్తాయి. పెరుగు పేగులోని హానికరమైన బ్యాక్టీరియాని చంపి మన జీర్ణ వ్యవస్థను ఆరోగ్యవంతంగా చేస్తుంది.
చూసారు కదండి, పెరుగన్నం మంచి క్రీమియస్ట్ ఫుడ్ ఏదన్నా ఉందంటే అది పెరుగన్నమే అనమాట. స్పెషల్లీ సౌత్ ఇండియన్స్కి పెరుగన్నం లేకుండా అసలు భోజనం అనేది అవ్వదన్నమాట. సో అది మనకి తినటానికి సాటిస్ఫాక్షన్కి పెరుగన్నం చాలా ఎక్సలెంట్. అట్ ద సేమ్ టైం మనకి చక్కటి హెల్త్ ఇవ్వటానికి కూడా పెరుగన్నం రెడీగా ఉంటుంది. కొంచెం పెరుగన్నం మన భోజనం తర్వాత తీసుకుంటే ఒక ప్రోబయోటిక్ ట్యాబ్లెట్ తీసుకున్న ఎఫెక్ట్ వచ్చేస్తుంది అనమాట. తప్పనిసరిగా ట్రై చేయండి. అఫ్కోర్స్ మీరు అందరూ ఆల్రెడీ పెరుగన్నం డిఫరెంట్ టైప్స్లో చేసుకుని తింటూ ఉంటారు. ఈ విధంగా ట్రై చేసి చూడండి, చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. రేపు ఇంకొక చక్కటి సూపర్ రెసిపీతో మీ ముందుంటాను. అంతవరకు మీ జానకి. నమస్తే.